అందరికీ నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పైన, పెట్రోల్ పైన రూ. 3 పెంచిందని చెప్పి సామాన్యులపై భారం పడుతుందని తెగ గగ్గోలు పడుతూ ధర్నాలు చేస్తున్నారు. దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు. ఇది చేసే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు డీజిల్ ధరలు కానీ, పెట్రోల్ ధర కానీ, నిత్యావసర సరుకులు ధరలు కానీ డబల్ పెంచడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసండి. ఎందుకంటే దేశ ప్రజలని కాపాడేది భారతీయ జనతా పార్టీ అయితే, దేశ ప్రజల సొమ్ము దోసుకు తినేది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే కరోనా లాంటి కరోనా లాంటి భయంకరమైన టైంలో కూడా భారతీయ జనతా పార్టీ నేత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కాబట్టి దేశ ప్రజలందరినీ కూడా ఉచిత రేషన్ ఇచ్చి కాపాడుకోవడం జరిగింది. కరోనా కన్నా భయంకరం ఏంటంటే తిండి లేక చనిపోతారు. కాబట్టి ఉచిత రేషన్ ఇచ్చి దేశ ప్రజలను కాపాడుకొని, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి దేశ ప్రజలను కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కుంభకోణాలు చేసింది. ప్రజల సొమ్మును దోసుకు తిన్నది. ప్రజల కోసం ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ధర్నాలు చేస్తా అంటే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి దోసుకు తిన్నారు. ప్రజల సొమ్మును దోసుకు తిన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు దొరకబట్టడు అన్నట్టుగా తెలంగాణ నినాదం ఎత్తుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రాంతాన్ని దగా చేసింది బీఆర్ఎస్. మీరు ధర్నా చేయడం అంటే జనాలు నవ్వుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపించిళ్ళు, భారతీయ జనతా పార్టీని పార్లమెంటుకు పంపించిళ్ళు. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.